ఒకవైపున విజయ్ తను పోటీ చేసి సింగిల్గా గెలిచాడు, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబునే గెలిపిస్తానంటున్నాడు అన్నటువంటి పదం పదే పదే విమర్శిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే వైసీపీకి సంబంధించిన సింపథైజర్స్, జనసేనకు సంబంధించిన సింపథైజర్స్ మధ్యన సోషల్ మీడియా వారు కూడా నడుస్తుంది. జగన్ని నేల నాకిచ్చేశాడు మావాడు, 11 సీట్లకు పరిమితం చేశాడు కదరా అంటూ వైసీపీ వాళ్ళని జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే, 2 చోట్లనే తనే గెలవలేనటువంటి వాడు జగన్ అట్లా చేసేదే ఉంది, 3 గెలిస్తే తప్పించి మా వాడిని కొట్టలేకపోయారు, సింగల్గా పోటీ చేసే దమ్ము లేదు మీ వాడికి అంటూ ఇటు వీళ్ళు రిటార్ట్ ఇస్తూ ఉంటారు. అదే సందర్భంలో 21కి 21 గెలిచామంటే 175లో 21 గెలవడం ఏంటని ఆయన, మేము 175లో 151 గెలిచాం, 23కే టీడీపీని పరిమితం చేసాం, మీరు టీడీపీని మొయ్యాల్సిందే తప్పించి మీ వాడిని సీఎం చేయలేరంటూ వీళ్ళ విమర్శ. పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియవా? తెలిసి కూడా ఆయన పదే పదే ఆ స్పీచ్లు ఎందుకు ఇస్తున్నారు? 15 ఏళ్ళు కలిసి ఉందాం, జగన్ అధికారంలోకి రాకూడదు అన్నటువంటిది సైకలాజికల్గా తన కార్యకర్తల్ని సిద్ధం చేయడం. రెండవది సింపతి క్రియేట్ అయ్యి భవిష్యత్తులో అయ్యో పాపం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్న ఇప్పుడు ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసింది ఎక్కడో రోడ్డు వేశారు, లేకపోతే ఇంకో చోట ఇంకో పథకం చేశారు, ఇంకో చోట ఇంకో పథకం చేశారు, ఇవి సినిమా యాక్టర్ల చేత ప్రమోట్ చేపిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసారా, వాళ్ళకి ఏదో ఒక మ్యాటర్ ఇచ్చి వాళ్ళ చేతను చేపించి ఆ వీడియోలు ఎడిటింగ్ చేసి వీళ్ళు పెడుతున్నారు. సినిమా యాక్టర్లు పవన్ కళ్యాణ్ దాని గురించి వద్దని చెప్పరు, కాదని చెప్పరు. ఈ మధ్యన అలా వాడుకోకపోతే అది అలా వాడుకోవడం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. కాబట్టి రేవంత్ రెడ్డి క్యాంపైన్కి స్టార్ట్ చేశాడు. ఎట్లాంటిది? ప్రభుత్వ క్యాంపైన్కి కాదు, ఈ డ్రగ్స్ లాంటి వాటి మీద క్యాంపైన్. కానీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అనుకూలంగా సినిమా పరిశ్రమని వాడుతున్నాడు. ఇది రేపు పొద్దున భవిష్యత్తులో సినీ పరిశ్రమకు ప్రాబ్లం. ఇవాళ ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ అద్భుతం చేశారంటే అది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కన్నా, కానీ జగన్ ఏమనుకుంటాడు, వీళ్ళు సినిమా యాక్టర్లు ప్రభుత్వానికి ప్రోత్సాహం అనేటటువంటి రూట్ వెళ్తుంది కదా సార్, అదే కదా దెబ్బతిన్నటువంటిది. సరే, అది పక్కన పెడతాం. పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఆ ప్రచారం చేసుకుంటున్నారు, రెండో పక్కన ఒక సింపతి క్రియేషన్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ వస్తే కొండ పోతే వెంట్రుక లాంటిది అనమాట. భవిష్యత్తులో కూడా 3 కూటమిని కలిపి ఉంచడం ద్వారా తన పదవి తనకి ఫాలో అప్ అన్నటువంటిది కంటిన్యూ చేస్తారు. రెండవది వచ్చేటప్పటికి తనకి సంబంధించినంత వరకు సింపతి వచ్చిందనుకోండి, అప్పుడు సీఎం క్యాండిడేట్గా ముందుకు వస్తారు. ఆయన అన్ని రూట్లో ఆలోచించినే చేస్తున్నారు.